నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఆర్పీఎస్ పార్టీ కార్యాలయంలో కోటగిరి మండల ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో సోంపూర్ కె పోచిరాంకు ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో రాష్ట్ర నాయకులు వెంకటస్వామి మాదిగ, జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీలో సహా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో మాదిగ అమరులైన వీరులకు ఆత్మశాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సోంపూర్ కె పోచిరాంకు ఘనంగా పూలమాలలు శాలువతో ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం ఈ సందర్భంగా రాష్ట్ర ఎంఆర్పీఎస్ నాయకులు కన్నం దావులయ్య మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగతో కలిసిమెలిసి ఉండి గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో చురుకుగా పనిచేస్తూ పిల్ల పాపలను వదిలి మాదిగ జాతి కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దావులయ్య, మండల నాయకులు శ్రీనివాస్, దినేష్, శ్రీకాంత్, విజయ్, సాయిలు, వెంకటి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. अमर है सुरेंद्र मादिगा, अमर है महेश मादिगा. बोला ఈరోజు కోటగిరి ఉమ్మడి మండల కేంద్రంగా ఈరోజు ఎంఆర్పిఎస్ పార్టీ కార్యాలయం ముందు మరి నా మాదిగ జాతి బిడ్డలు నాకు జిల్లా స్థాయిలో ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ నిన్న ఏదైతే జిల్లా సమావేశం జరిగిందో ఆ సమావేశంలో నన్ను మన కోటగిరి మండల పక్షం నుండి మరి జిల్లా స్థాయిలో నన్ను తీసుకొని ఆ కమిటీలో భాగస్వామ్యం చేసి మరి నాకు కార్యకర్తగా కాకుండా నీ జిల్లా స్థాయిలోని సేవలు మాకు చాలా అవసరం ఉన్నదని చెప్పేసి వారు రాష్ట్ర నాయకులు వెంకటస్వామి మాదిగ గారు, మరి జిల్లా నాయకులు కనక ప్రమోద్ మాదిగ గారి ఆదేశాల మేరకు నిన్న నాకు కార్యవర్గ సభ్యుడిగా, నిన్న కార్యదర్శి, సహాయ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. వారికి ఈ సందర్భంగా కోటగిరి మండల పక్షాన మరి వారికి మా ఎంఆర్పిఎస్ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. రాష్ట్ర కమిటీకి, జిల్లా కమిటీకి. అలాగే ఏదైతే మరి ఈ బాధ్యత నా మీద పెంచిర్రో నేను దీనికి పదవిగా అని అనుకోకుండా నా బాధ్యతగా అని నేను నా మీద ఈరోజు బరువు పడ్డదని నేను అనుకుంటున్నా. మరి నా సేవలు మరెన్నో అవసరాలు ఉన్నాయని నా మాదిగ జాతి పక్షాన నేను పోరాడిసిన అవసరం మరెన్నో సేవలు నేను చేయడానికి సంసిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా నా జాతి బిడ్డలకు ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నా. మరి ఏదైతే ఈ సేవలు కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి, అన్నిటినీ భరించుకొని ఈరోజు 30 సంవత్సరాల పోరాటంలో మేము కూడా భాగస్వాములమైనందుకు మరి ఇలాంటి పదవులు ప్రతి ఒక్కరికి వస్తాయని, నాతో కాదు నా లాంటి యువకులు ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.